హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే పిన్వీల్ కుకీస్ చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 200 ఆర్ 225 గ్రామ్స్ బటర్ని అయితే తీసుకొని దాన్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఇది బాగా విస్క్ అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు 250 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెండు మనకి బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం 500 గ్రామ్స్ మైదా పిండి అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఈ రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం ఒక 50 ml వరకు వాటర్ని వేసి బాగా కలుపుకొని మనకి మంచి డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ పైన్వీల్ కుకీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నట్టు వస్తాయి నేను చూపించిన క్వాంటిటీస్తో చేస్తే. ఇప్పుడు దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. చేసుకున్న వాటిలో ఒక దాంట్లో రెడ్ కలర్, ఒక దాంట్లో గ్రీన్ కలర్, ఇంకొకటి అలాగే వైట్గా ఉంచేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ క్రిస్మస్ కదా అని చెప్పి గ్రీన్ రెడ్ కలర్ అయితే యూస్ చేశాను. మీరు కావాలి అనుకుంటే వేరే డిఫరెంట్ కలర్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం కలర్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కలర్గా తీసుకోవాలి. ముందుగా మనం కిందన ఒక పార్చ్మెంట్ పేపర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని దానిపై కొంచెం ఫ్లోర్ ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద మనం ముందుగా గ్రీన్ కలర్ కలిపిన డోని తీసుకొని వేసుకొని దాంతో మనం ఇప్పుడు చపాతీ కర్రని తీసుకొని దాన్ని ప్లెయిన్ సర్ఫేస్లా పాముకోవాలి. ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసుకొని గ్రీన్ కలర్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెడ్ కలర్ని వైట్ కలర్ని కూడాను చేసుకోవాలి. వీటికి కూడా ఎడ్జెస్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్లోనే రావాలని లేదు, మనం తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని వీడియోలో చూపించిన విధంగా చేసుకొని వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ముందుగా గ్రీన్ కలర్ తీసుకొని దానిపై మనం వైట్ కలర్ని అయితే వేసుకోవాలి. వైట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ని అయితే వేసుకొని దాన్ని మనం రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని కొన్ని స్ప్రింకిల్స్ అయితే పైన వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా లుక్ బాగుంటుంది. మీకు అవసరం లేదు అనుకుంటే టోటల్గా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్ప్రింకిల్స్ వేసుకొని వీటిని మనం 1/2 ఇంచ్ థిక్నెస్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఓవెన్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ మాత్రమే బేక్ చేస్తే సరిపోతుంది. నేనైతే 250 డిగ్రీ సెల్సియస్లో ప్రీహీట్ చేసి 15 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ అయితే బేక్ చేశాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కుకీస్ రెడీ అయిపోయాయి. Thanks for watching. Please do like, share, comment and subscribe to my channel for more videos.